శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది గరుడ పంచమి వ్రతం. ఈ గరుత్మంతుడికి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉందండి. ఇది మనం తెలుసుకోవలసినటువంటిది. ఈ గరుడ పంచమి ఎప్పుడు వస్తుంది అంటే అండి, శ్రావణ మాసంలో పంచమి రోజు, అంటే శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి సాధారణంగా 5వ రోజు లెక్క వేసుకోవచ్చు. ఈరోజు గరుడ పంచమి అంటారు. ఈ గరుడ పంచమి విశిష్టత ఏమిటి, ఎందుకు చెయ్యాలి అని చెప్పేది మనం ఒకసారి దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. ఈ గరుత్మంతుడు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. విష్ణువుకి వాహనంగా మాత్రమే కాకుండా మహాశక్తివంతమైనటువంటి దేవతగా కూడా మరి గుర్తింపు పొందేటండి ఈ యొక్క గరుత్మంతుడు. ఆయన యొక్క జన్మ వృత్తాంతంలో చాలా విశిష్టమైనటువంటిది ఏమిటి అంటే, ఆదిశేషుడితో కూడినటువంటి పరస్పర శత్రుత్వం, అలాగే మాతృశాపం, పితృశాపాలు, మాయాదేవి యొక్క వంచనలు, ఇవన్నీ కూడా కలిగినటువంటి అద్భుత గాథ ఏది అంటే ఈ యొక్క గరుడ పంచమి వ్రతం అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవలసినటువంటిది. ఎందువల్ల అంటే ఇది ఎలా జరిగింది, ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది ఎదరా. ఈ కథ అంతా విన్న తర్వాత మనకంతా కూడా అద్భుతంగా మరి అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ యొక్క గరుత్మంతుడి యొక్క వివరణ, వినత, కద్రు అనేటువంటి ఇద్దరు సోదరీమణులు ఉండేవారు. వారు కశ్యప మహర్షికి భార్యలండి. అయితే వినత తన కుమారులు మహాబలశాలి అయిపోవాలని చెప్పి కోరుకుంటుందండి. కద్రు తన సంతానం అనగా ఈ యొక్క నాగుపాములు, నాగులన్నమాట, వాటిని సర్పజాతి, అధికంగా కలగాలి అని చెప్పి కోరుకుంటుందండి. సరే, దేవత వరంతో వినతకి రెండో కోడలు కద్రుకు 1000 మంది సర్పసంతానం కలుగుతుందండి. కానీ వినత తన కోడలతో ఒకదాని ముందే బయటికి తీసే ప్రయత్నంలో శాపగ్రస్తురాలు అవుతుంది. భవిష్యత్తులో తన కుమారుడి చేత విముక్తి పొందనుంది అని చెప్పి వింటారు వీళ్ళు. ఆ కొడుకు ఎవరండి? గరుత్మంతుడు. పక్షిరాజుగా జన్మించినటువంటి గరుడు పుట్టిన దగ్గర నుంచి ఒక మహాశక్తి రూపంతో ఉంటాడు. అతని శరీరం సూర్యుడి కంటే కూడా కాంతిమయంగా ఉంటుందండి. అతని రెక్కల దుమ్ముతో భూలోకమంతా కూడా కంపిస్తూ ఉండేది. గరుడు యొక్క శక్తిని చూసినటువంటి దేవతలు, యొక్క నాగులు, ఋషులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేవారండి. ఈ విధంగా ఈ గరుత్మంతుడి యొక్క బలం అంత అద్భుతంగా ఉండేది. కద్రు ఒకరోజు వినతతో ఒక క్రీడ ఆడుతుందండి. దాన్నే ఆట అంటాము తెలుగులో. ఉచ్చైశ్రవ అనేటువంటి తెల్ల బురుగైనటువంటి సర్వశ్రేష్టపు అశ్వం అంటే గుర్రం, ఇక్కడ నల్లగా ఉందా తెల్లగా ఉందా అని చెప్పి అడుగుతుందండి. వాస్తవానికి అది తెల్లగానే ఉందండి. తెల్లగా ఉండేటప్పటికీ ఈవిడ తెల్లగా ఉంది అని చెప్పింది. కానీ తన శక్తితో ఆ యొక్క గుర్రపు తోకని నల్లగా మార్చింది. నల్లగా మార్చేటప్పటికి ఏమవుతుందండి, మరి ఓడిపోయింది. ఈ ఆటలో ఆవిడ ఓడిపోయినట్టు అయింది, నల్లగా కనిపించేటప్పటికి. సరే, నల్లగా ఉంది కాబట్టి, గెలిచాను కాబట్టి ఈ యొక్క కద్రు వినతకి ఏం చెప్పిందంటే తన దగ్గర దాసీగా మార్చేసిందనమాట. ఆ ఆటలో గెలిచినందుకు ఈ యొక్క దాసీతత్వంతో ఉందన్నమాట పాపం ఇక్కడ వీళ్ళ దగ్గర. ఈ దాసీ స్థితి నుంచి తన తల్లి విముక్తి కోసం ఈ యొక్క గరుడు ఏం చేశాడండి, గరుత్మంతుడు నాగుల దగ్గరికి వెళ్ళాడండి. సరే, నాగుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ నాగులు ఈ యొక్క గరుత్మంతుడికి ఒక షరతు పెడతారండి. ఏమిటి ఆ షరతు అంటే, అమృతాన్ని తీసుకువస్తేనే నీ యొక్క తల్లిని విడిపిస్తాం, లేకపోతే విడుదల చెయ్యము అని చెప్తారు. అప్పుడు ఈ గరుత్మంతుడు బ్రహ్మలోకానికి వెళతాడండి. దేవతలతో
యుద్ధాన్ని తప్పించుకుని అద్భుతమైనటువంటి శక్తితో మరి అమృత కలశాన్ని తీసుకుని వస్తాడండి. ఆ సమయంలో విష్ణుమూర్తి వారు గరుత్మంతుడి యొక్క శక్తిని చూసి చాలా ఆశ్చర్యపోతాడండి. ఆశ్చర్యపోయి తన వాహనంగా ఉండాలి అని చెప్పి గరుత్మంతుణ్ణి కోరుకుంటాడండి. అంతటా ఆ గరుత్మంతుడు కూడా దానికి అంగీకరిస్తాడు. అంగీకరించేటప్పటికి విష్ణువు గరుడుడికి ఆ అమృతం తాగేలా కానివ్వమని వరాన్ని ఇస్తాడండి. నాగులు అమృతాన్ని పొందేలోపే ఆ ఇంద్రుడు దాన్ని అపహరిస్తాడు. నాగులు తమ దురదృష్టాన్ని కొంతకాలం గరుడుడిపై ఆరోపించి శపిస్తారండి. ఓకే, ఈ యొక్క గరుత్మంతుడికి అలాగే నాగులకి కూడా మరి శత్రుత్వానికి కారణమవుతుందండి. అందరూ కూడా ఇది గమనించాలి. ఈ శ్రావణ మాసంలో పంచమి నాడు జరుపబడేటువంటి గరుడు పంచమి వ్రతం ఈ జన్మాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క భక్తులు విష్ణు సేవలో చాలా శక్తి ఉపాసన అలాగే శత్రునాశనం కోసం చక్కనైనటువంటి జ్ఞానానికి అలానికి బలానికి ప్రాతినిధ్యం చేసుకుంటూ ఉంటారండి. సర్పదోష నివారణకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఈ గరుడ పంచమి. అలాగే పిల్లలకి చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుందండి, వంశాభివృద్ధి కలుగుతుంది, అకాల మృత్యువు కూడా నివారింపబడుతుంది, సర్వ వ్యాధులన్నీ కూడా నివారింపబడతాయి అని చెప్పి ఈ యొక్క గరుడ పంచమి వ్రతంలో చెప్పబడుతోంది. మరి ఇది ఎలా చేయాలి అంటే అండి, ప్రాతకాలం అంటే ఉదయాన్నే లేచి నదీ స్నానం కుదిరితే నదీ స్నానం చేసి చక్కగా నిత్యకర్మానుష్ఠానాలన్నీ కూడా చేసుకుని మరి విష్ణుమూర్తి వారి యొక్క దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి ప్రదక్షిణలు కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చక్కగా చేసుకుని హరినామ సంకీర్తనని కూడా చేసుకుని దీపారాధన చేసుకుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఏ మానవుడైతే ఈ యొక్క గరుడ పంచమి వ్రతాన్ని చేసుకుంటారో వారికి ఈ సర్పదోషాలు కానీ అనేకమైనటువంటి పూర్వజన్మలో చేసినటువంటి దోషాలన్నీ కూడా మరి తొలగిపోతాయండి. విష్ణు సహస్రం రానివారు నారాయణాష్టాక్షరాన్ని కూడా జపం చేసుకోవచ్చు. లేకపోతే ఈ గరుడ గాయత్రి జపాన్ని చేసినట్లయితే ఇంకా చక్కగా ఉంటుంది. అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. తప్పకుండా దీన్ని మీరు జపించండి. తత్పురుషాయ విద్మహే సుపర్ణ్యాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని తప్పక జపం చేసుకోండి. అలాగే ఈ యొక్క గరుడు చెప్పినటువంటి దాని ప్రకారం మనకి గరుడ పంచమి వ్రతం కోసం అనేకమైనటువంటి పురాణ గాథల్లో కూడా ఉందండి. ఏ ఏ పురాణాల్లో మనకి ఉంది అనేది తెలుసుకుందాం. అలాగే ఇది చేయడం వల్ల పాపపుణ్య ఫలితాలు, యమధర్మ విధానాలు, మోక్ష మార్గాలు, పితృకార్యాలు, శ్రాద్ధ విధానాలు అన్నీ కూడా గొప్పగా వివరింపబడ్డాయి. అందుకే ఆ యొక్క పురాణం పేరేటి గరుడ పురాణము అని చెప్పబడుతోంది. గరుడ పంచమి నాడు కనుకను గరుడ పురాణం కూడా పారాయణ చేయడం చాలా శ్రేయస్కరమని చెప్పబడుతోంది. అంతేకాకుండా మనకి సర్ప భయాలు కానీ భయంకరమైనటువంటి కళలు కానీ అలాగే మంచి చక్కనైనటువంటి జ్ఞానం కోసం కానీ ఈ యొక్క గరుడ పంచమిని తప్పకుండా ఆచరించాలండి. ఈ పురాణగాథ ప్రకారం ఒక బ్రాహ్మణుడు గరుడు యొక్క పవిత్రత గురించి తలుచుకుని గరుడ పంచమి వ్రతం నాడు ఉపవాసం చేసి గరుత్మంతుని పూజించి అతడి యొక్క సంతానం మృత్యుపాశం నుంచి కూడా బయటపడిందిటండి. ఇంకొక కథలో ఒక విధవైనటువంటి మహిళ గరుడు కోసం ఆరాధన చేసి తన కుమారుడు యొక్క పోయినటువంటి ప్రాణాలు కూడా తిరిగి వచ్చినట్లుగా అనేకమైనటువంటి శాస్త్రాల్లో చెప్పబడుతోంది. గరుడ పంచమి అంటే ఒక సాంప్రదాయమైనటువంటి పక్షి రాజుని కొలిచేటువంటి ఆరాధన చేసేటువంటి రోజు మాత్రమే కాదండి, శక్తి భక్తిని మోక్షాన్ని ధర్మాన్ని కలగజేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజుగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ వ్రతం చేపడితే గరుత్మంతుడి యొక్క ఆశీస్సులతో కల్మషాలు తొలగిపోతాయి, పాపాలు కూడా తొలగిపోతాయి, సర్పదోషాలు తొలగిపోతాయి, సర్వ శుభాలు కూడా సిద్ధిస్తాయండి. మరి అంత అద్భుతమైనటువంటిది ఈ యొక్క గరుడ పంచమి వ్రతం.
ఈ యొక్క గరుడ పంచమి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి విష్ణుమూర్తి వారిని, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వాహనమే ఈ గరుత్మంతుడు కాబట్టి మరి ఎక్కడైనా సరే మనకి విష్ణు ఆలయాలు కనిపించినట్లయితే వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి అందరూ కూడా. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకుని గరుత్మంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మరి ఒకవేళ ఎవరైనా చెయ్యడం కనుకను కుదరనట్లయితే, అంటే ఆలయానికి వెళ్ళడం కుదరకపోతే ఈ మంత్రాన్ని ఉచ్చరించండి తప్పకుండా. లేదు అంటే నారాయణాష్టాక్షరి మంత్రాన్ని జపం చెయ్యండి. ఇది చేసినట్లయితే మనకి సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మరి పంపించండి. హరి ఓం తత్సతు. స్వస్తి.